తన తమ్ములను నా కన్న కొడుకులట్ల తలుతు కాని విభేదం వెన్నడు నా మదిలేమికి వెన్నుడ దైవంబు సాక్షి వినుము పలికెదను. వెన్నుడా, ఓ కృష్ణుడా, నువ్వు పరిపూర్ణావతారం. ఆయనలోని భగవత్ తత్వం ఆమెకి తెలుసు. నేను నోటి మాటగా అంటున్నానో త్రికరణ శుద్ధిగా అంటున్నానో కృష్ణ నీకు తెలుసు. నేను ఎన్నడూ కూడా నా బిడ్డలు పాండవులని, దుర్యోధనుడు నా కొడుకు కాడని నేను భావన చెయ్యలేదు. నా బావగారి కొడుకు నా కొడుకే, నా తోడికోడల కొడుకు నా కొడుకే, దుర్యోధనుడు నా కొడుకే అని భావన పొందా. దుర్యోధనుడి తమ్ములు నా బిడ్డలే అని భావన పొందా. ఈ భావన నేను పొందానో లేదో నువ్వు సాక్షి, నీకు తెలుసు. నువ్వు చెప్పు కృష్ణ. కాదత్త అని అనలేకపోయాడు కృష్ణుడు కూడా. ఎందుకో తెలుసా? అంటే అంతటి ప్రేమైకమూర్తి. అది కుంతి జీవితం అంటే. అంత తప్పు చేసిన వాళ్ళని కూడా అంత ప్రేమతో మనసులో చూడగలిగింది తప్ప తన వైపు నుంచి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించింది. వాళ్ళు చెడుగా ప్రవర్తించారని తాను చెడుగా ఆలోచన చేస్తే ఇంకా వాళ్ళకి ఆవిడికి ఏమిటి తేడా? తాను పినతల్లిగా ఎలా బ్రతకాలో అలాగే బ్రతికింది. వాళ్ళని బిడ్డలనే భావన చేసింది తప్ప ఇంకొకలా చేయలే. వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళ కర్మ తప్పు వాళ్ళది, ఆవిడిది మాత్రం కాదు. ఆవిడని వాళ్ళు పినతల్లిగా చూడక ఆమె వాళ్ళని బిడ్డలుగాను చూడకపోతే ఇద్దరిది తప్పు. ఆమె వాళ్ళని బిడ్డలుగానే చూసింది, కానీ వాళ్ళు మాత్రం ఆమెను పినతల్లిగా చూడలేకపోయారు. నేను వాళ్ళని బిడ్డలుగా చూశానో లేదో చెప్పడానికి నువ్వు సాక్షి కృష్ణ, చెప్పు. ఎంత గొప్ప మాట! అక్కడతో ఊరుకోలేదు, ఒక ఒట్టు పెట్టింది. ఇది నిక్కంబగునేనియు తుది నీవున్ పాండవులకు దురితరహితులై ముదమంద చూడగనీయద అది దీనికి ముందు సువ్వే అంబుజనాభ. కృష్ణ, నేను దుర్యోధనాదుల యందు భేదభావాన్ని పొందినదానను కాకపోతే దానికి రుజువేమిటో తెలుసా? పాండవులు సంతోషించెదరుగాక, యుద్ధమునందు గెలిచెదరుగాక, అఖండ సామ్రాజ్యమును పొందెదరుగాక, వాళ్ళ సంతోషాన్ని చూసి నువ్వు సంతోషమును పొందెదవుగాక. మరి భేదభావం కాదా ఇప్పుడు? మరి దుర్యోధనాదులు ఓడిపోతారు, పాండవులు గెలుస్తారంటోందిగా, మరి ఇప్పుడు భేదం కాదా? అందుకే ఓ మాట అంది, ఇది నిక్కంబగునేనియు తుది నీవు పాండవులకు. నువ్వు సంతోషిస్తావు, పాండవులు సంతోషిస్తారు. కృష్ణుడు సంతోషించాలంటే దేనికి సంతోషిస్తాడు? ధర్మాత్ములు గెలిచిన నాడు సంతోషిస్తాడు. ధర్మాత్ములు పాండవులు కనుక గెలుస్తారు. ఆ ధర్మం నేను ఓర్పు పట్టానేమో కానీ దుర్యోధనుడికి రాలేదు. అధర్మాత్ముడు కనుక కాలిపోక తప్పదు. నా మనసు నిష్కళంగా ఉంటే ఇది జరిగి తీరుతుంది కృష్ణ. అసలు కుంతి శీల వైభవాన్ని, ఆవిడ మనసు ఎంత పవిత్రంగా ఉంటుందన్న దానికి ఇంతకన్నా అద్భుతమైన తార్కాణము లోకంలో ఉంటుందా? ఇటువంటి మణిపూస కుంతిదేవి ఆ మహాభారతంలో అంత గొప్పది అని. సాధారణంగా లోకంలో ఏ స్త్రీకైనా ఒక స్వభావం ఉంటుంది, కానీ చాతుర్యంతో కలిపింది కుంతిదేవి. అసలు బహుశः ఇటువంటి చాతుర్య ప్రకటనం అంత కష్టంలో ఇంత తెలివితో మాట్లాడడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఏం విదుషీమణి ఆవిడంది, బామయొప్పండను పలుకులనేమగు అతని కొడుకు కీడాడనేల కురువృద్ధుడగు బాలికొని దూరనీటికి భీష్మునిపై బ్రయి వెట్టనగునే ఇట్టి క్రూరుల ఇంటికి ఇచ్చిన మనవారినందుగా అట్లు తాననుటమేని అర్జున పుట్టిన ఎప్పుడు వీడు లోకములెల్ల గెలుచు పొగట్ట మొగులు ముట్టు నట్టిదియగు రణము జయించు కౌరవుల సోదరులు తాను భూరి రాజ్య గౌరవము పొందునని శరీరవాణి పలికే అది తిట్టుబడుగాక వలయునేని. లోకంలో చూడండి, మామగారు సరిగా ఉండడు, అత్తగారు సరిగా ఉండరు, తోడికోడళ్ళు సరిగా ఉండరు, బావగారులు మరుదులు సరిగా ఉండరు, వాళ్ళ పిల్లలు సరిగా ఉండరు. అలాంటి చోట ఉందనుకోండి, ఆడపిల్ల ఎప్పుడో అప్పుడు ఏమనుకుంటుంది, నా కర్మ, మా నాన్నగారు ఏమిటో మహాప్రేమైకమూర్తి పాపం, కానీ ఏమిటో తీసుకొచ్చి నన్ను నీ ఇంట్లో ఇచ్చారంటుందా? అంత బాధ కలిగితే ఆ మాట అంటుంది. కుంతి ఈ మాట ఇంకెక్కడా అనలేదు. ఎవరి దగ్గరంది? కృష్ణుడి దగ్గరంది. ఎందుకని కృష్ణుడి దగ్గర అలా ఇంత పరిపూర్ణావతారం నోరు మాట లేక అలా నిలబడిపోయాడంతే. ఎందుకని? ఎవరు కృష్ణుడు? వసుదేవుడు కొడుకు. వసుదేవుడు ఎవరు? కుంతీదేవికి అన్నగారు. అంటే ఇప్పుడు పుట్టింటి వైపు బంధుత్వం కదా, మేనల్లుడు కదా. మరి మా పుట్టింటి వాళ్ళని అనాలి అంటే నిన్ను అనాలి, అందులోకి ఆయన కూడా వస్తాడుగా.
నేనే నీ పెళ్లి చేశానేంటమ్మా, నేను మేనల్లుండి అంటావేమో, నువ్వు పరమాత్ముడివి నాకు తెలుసు. నీ లీల లేకుండా నేను ఇంటికి ఎందుకు కోడలయ్యా? పుట్టింటి వైపు వచ్చిన వాడివి తలుచుకుంటే నన్ను ఇలాంటి ఇంట్లోకి రాకుండా చూసేవాడివి కాదు అంటే ఆమె బాధకి అంతు లేదనడానికి ఈ సందర్భం తీసుకొస్తూ ఎంత చాతుర్యంతో మాట్లాడుతోందో చూడండి. కృష్ణుడిని అడ్డుపెట్టి కృష్ణుడితో మాట్లాడుతోంది. మన పుట్టిల్లంటోంది అంటూ బావ ఒప్పండను పలుకులనేమగు. బావగారు ధృతరాష్ట్ర మహారాజు అన్ని కుళ్ళు బుద్ధిలే, ఎప్పుడు కుళ్ళు మాటలు మాట్లాడతాడు. అనడం ఎందుకు కృష్ణ, ఆ పాపం మూట కట్టుకోవడం ఎందుకు బావగారినని. అతని కొడుకు కీడాడనేలా, బావగారి కొడుకు దుర్యోధనుడు ఎప్పుడు అలా ప్రవర్తిస్తారు, అనడం ఎందుకు, అదో పాపం మళ్ళీ కొడుకుని తల్లి అన్నట్టుగా అవుతుంది కదా. కురువృద్ధుడకు బాహ్లికుని దూరనీటికి. బాహ్లికుడు అంటే శంతరమహారాజు గారి సోదరుడు. ఎక్కడ శంతరమహారాజు గారు ఎంత వృద్ధుడు, అంత వయోవృద్ధుడు. ఒంటికి వయసు అయితే వచ్చింది, మంచి మాట మాట్లాడడం చేత కాదు. చెట్టులా పెరిగావు అంటారే, అది ఇంత అందంగా అంది. అందుకని ఎంత అందంగా అందంటే కురువృద్ధుడు బాహ్లికుని దూరనీటికి. ఎక్కడి బాహ్లికుడు వయస్సులో? కుంతిదేవి ఎవరు? పాండురాజు గారి భార్య. పాండురాజు గారు ఎవరు? విచిత్ర వీర్యుడి కొడుకు కదూ. విచిత్ర వీర్యుడు ఎవరి కొడుకు? శంతన మహారాజు గారి కొడుకు. శంతన మహారాజు గారి సోదరుడు ఎవడు? బాహ్లికుడు. అంటే ఎంత పెద్దవాడు, వయసులో అంత పెద్దవాడు. ఏమైనా మాట్లాడా ఎప్పుడైనా, ఇది తప్పుడు అబ్బాయి ఇలా చేయకూడదు అన్నాడా? ఆక్రోశాన్ని అంత గౌరవంగా ఆవిష్కరిస్తోంది. అది నిజంగానండి ఆవేశాన్ని అణుచుకుని మాటలో ఎక్కడ పొందిక తప్పకుండా, పారుష్యం లేకుండా అంత అందంగా మాట్లాడాలంటే లోపల సంస్కార బలం విశేషంగా ఉంటే తప్ప తాను ఉద్రేకపడకుండా అంత జాగ్రత్తగా మాట్లాడడం సాధ్యపడే విషయం కాదు. అది వ్యక్తి సంస్కార బలాన్ని నిరూపణం చేస్తుంది. ఎంత గొప్పగా మాట్లాడుతోందో చూడండి. కురువృద్ధుడకు బాహ్లికుని దూరనీటికి. ఆ బాహ్లికుని అండం ఎందుకు? భీష్మునిపై బ్రై వెట్టనగునే. పెద్ద అయిన మహానుభావుడుగా అంగేయుడు ఆ భీష్మాచార్యుల వారి మీద దోషం నెట్టడం ఎందుకు కృష్ణ? ఇట్టి క్రూరుల ఇంటికి ఇచ్చిన మనవారి నందుగా. వీళ్ళనందరినీ అండం కన్నా ఇటువంటి క్రూరులందరూ ఉన్న ఇంటికి తీసుకొచ్చి నన్ను కోడల్ని చేశారే మా పుట్టింటి వారు. ఎవరు ఎదురుకుంటా పుట్టింటి వారి ప్రతినిధి అన్నగారి కొడుకు ఆయనే ఉన్నాడు కృష్ణుడు. ఇంత కృష్ణుడు అని ఉండిపోయాడంతే. అది కుంతీదేవి యొక్క వాక్చాతుర్యం అంటే. ఆవిడేం మామూలుగా మాట్లాడదు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడగలదు, అంత గొప్ప తల్లి అని చెప్పి చిట్ట చివర కృష్ణుడితో ఒక మాట అంటోంది. ధర్మరాజు గారితో ఒక మాట చెప్పు అంటే ఆమె ఏదో బేలగా మాట్లాడదు, వీరమాతగా మాట్లాడుతుంది. అందుకని కృష్ణుడు అడగకపోయినా చెప్తోంది. నువ్వు తిరిగి మళ్ళీ ఉపప్లావ్యానికి ఎడతావు కదా రాయబారం అయిపోయాక. ధర్మరాజుకి ఏం చెప్పాలో చెప్తోంది. అంటే ఆమె హృదయం అర్థం చేసుకుంటే ఆ రాయబారం సఫలం అవుతుంది. 5 ఊళ్ళు ఇస్తే చాలా అనొచ్చా కృష్ణుడు? ఏమని చెప్తోందంటే, వేడికొని కృపణులై కనుపోడిమియది ఏలా రాజపుత్రులు తమ మైవాడిమి తప్పిన నిప్పులు వేడిమి సెడినట్లు జనులు విని ఉలుకుదురే. నిప్పు వేడిపోతే దాన్ని నిప్పు అంటారా? బొగ్గు అంటారు తప్ప బొగ్గు అంటే చేత్తో పట్టుకోవచ్చు. అది కాలుతోందనుకోండి నిప్పు అంటారు. ఎవరు దగ్గరికి రావడానికి భయపడరు. పరాక్రమం ఎంతుంటే ఉపయోగమే ఉంది. అవసరమైనప్పుడు చూపించకుండా 5 ఊళ్ళు ఇస్తే చాలు, 5 ఊళ్ళు ఇస్తే చాలు అంటాడు నా కొడుకు. చెప్పకుండా చెప్పేస్తోంది ధర్మరాజుని. కొడుకుని కన్నా తల్లి తెలియదు. పరాక్రమం వాడకుండా కృపణులై దీనులై వాణ్ణి వీణ్ణి చేతులు చాపి ఏదో కొంత ఇవ్వండి మేము పరిపాలించుకుంటూ బతికేస్తామని యాచించి బతకడం బతుకు కాదని చెప్పానని చెప్పు ధర్మరాజుకి. అంటే ఇప్పుడు ఆమె ఏమైనా బేలగా మాట్లాడుతోందా? ఒక వీరమాత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతోంది. అలా మాట్లాడితే బిడ్డలని అలా నిలబెట్టి పౌరుషాన్ని రెచ్చగొట్టి ధర్మాన్ని నిలబెట్టేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉంది కాబట్టి ఆవిడ్ని వీరమాత అని పిలిచారు. కనుక భీమార్జునులతో కూడా ఒక మాట చెప్పానని చెప్పు. కొడుకుగాంచు రాచకూతురెద్దానికి అట్టి పనికి ఉచితమైన సమయమొదవే. తడయుంటిక నొప్పదు జనములు అట్లు కాని పురుషులనరు మిమ్ము. క్షత్రియ వంశంలో ఒక స్త్రీ బిడ్డల్ని కన్నప్పుడు ఏం కోరుకుంటుంది? నేను వీరమాతని కావాలి అని కోరుకుంటుంది. భీముడు అర్జునుడు పుట్టినప్పుడు కాదు నేను వీరమాతని. 10వ రోజు చేతిలోంచి జారి కింద పడిపోతే శిలలు
పిండైపోయాయి. అప్పుడు కాదు వీరమాతని. ఇప్పుడు యుద్ధం రావలసి వస్తే మీకివ్వవలసిన రాజ్యాన్ని కౌరవులు ఇవ్వకపోతే మీ బలాన్ని చూపించి యుద్ధం చేసి మట్టు పెట్టి శత్రువుల్ని రాజ్యం సంపాదించగలిగితే అప్పుడు మీరు వీరులు, నేను వీరమాత. అటువంటి వీరుల్ని కన్నా వీరమాత నడిపించుకోవాలని ఏ క్షత్రియ కాంతైనా కోరుకుంటుంది. నీ కోరుకోనా? భీమార్జునులకు తల్లినై నేను వీరమాతనే అని నిరూపించవలసిన అవసరం భీమార్జునులకు ఉందని నేను చెప్పానని చెప్పు. ఎప్పుడు ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, తాను ఎలా నిలబడాలో అలా నిలబడడంలో కించిత్ కూడా ఆమె వైక్లభ్యాన్ని పొందదు. నకుల సహదేవులను ఉద్దేశించి నేను చెప్పానని చెప్పు. భుజబలమున జీవించుట నిజధర్మం, మెత్తబడుట నింజం, మాద్రి ప్రజలకు చెప్పుము. ద్రుపదాత్మజ కార్యం బడుగుమనుము తగనందరతో. నకుల సహదేవులిద్దరితో నేను ఒక మాట చెప్పానని చెప్పు. క్షాత్రమున్న వాళ్ళు, క్షత్రియులకు ధర్మమేమి అంటే భుజబలంతో జీవించాలి, కార్యాన్ని శౌర్యంతో సాధించాలి. అంతేకాని మెత్తబడిపోయి ఇలా చేతులు చాపి మీరేమిస్తే అదేనండి, మీరు ఏమిస్తే అదేనండి అంటే నింజము, ఘోరము. అలా బ్రతకద్దన్నానని చెప్పు. ఒకవేళ వాళ్ళకి ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో చేత కాకపోతే ఈ 5గురిని ద్రౌపదిని వెళ్ళి అడగమను. ఏం చెయ్యాలో చెప్తుంది, ఆవిడ చెప్పినట్టు కనీసం చెయ్యమనండి. పెద్దరికం ఎవరికి ఇచ్చింది? కోడల్ని వెళ్ళి అడగండి అంటే. కోడల్ని వెళ్ళి అడిగితే ఏం చేస్తుంది? ఆవిడేం యుద్ధం చెయ్యండి అందో, ఆ కురులు తీసి ఇలా ముందుకేసి చూపిస్తుంది. ఆనాటి నుంచి ఈనాటికి ముడివేయలే. దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టి లాగినప్పటి నుంచి పులకాంత జుట్టు ముడి వేసుకోకుండా ఎంతకాలం ఉంటుంది? జుట్టు ముడిపడాలంటే దుశ్శాసన సంహారం జరగాలి. ప్రతిజ్ఞలు దేనికి చేసినట్టు మీరు? దానికి గుర్తు ముడి వేసుకొని ఆమె జుట్టు. ద్రౌపది దగ్గరికి వెళ్ళండి, చెప్తుంది ఏం చేయాలో మీరు. అమ్మో, ఏమి కుంతీదేవి అంటే ఏదో దెప్పి పడవడానికి కాదు, నిజంగా ద్రౌపదీదేవి అత్తటి విదుషీమణి, అది ఆమె నమ్మకం అని చిట్ట చివర చెప్పవలసిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయనకి చెప్పాలో మాట. అందుకని కృష్ణుడికి చెప్తోంది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. కుంతీదేవి ఇలా అనర్గళంగా మాట్లాడుతుంటే ఒక మాట మాట్లాడలేదు. అలా పీట మీద కూర్చున్నవాడు పీట మీదే కూర్చుని అలా నోరు తెచ్చుకు వింటున్నాడు అంతే కృష్ణుడు. అంటే ఆమె శీల వైభవం అంత గొప్పది అని. అలిగిన భీమ పల్గుణల కడ్డములేమి ఎరుంగు అంతలంతలు వడి వాని నీగవలదా, వినుమా పనికెల్ల పాండవ పుత్రుడే కలవారు, నీకెటుల దోచిన అట్టులు చేయువారుగా, అలగు విచార నా ఎలత యార్పుము నన్ కడతీర్పు మిమ్మియిన్. కృష్ణ, నీకు తెలుసు కదా, అసలు యుద్ధం అంటూ జరిగితే భీముడికి అర్జునుడికి అడ్డు లేదుగా, అంతటి పరాక్రమం ఉన్నవాళ్ళు కదా. అంతలంతలు వడి వాని నీగవలదా, ఇన్ని కష్టాలు పడ్డారు కదా, ఇన్ని అవమానాలు పొందారు కదా, కష్టాలతో పాటు అవమానములు ప్రయత్నపూర్వకంగా వాళ్ళని అవమానించాడు కదా దుర్యోధనుడు ఎన్నో పర్యాయాలు. ఇంత అవమానం చేసిన తరువాత ఇప్పుడు వాళ్ళ అవమానం తీర్చుకోవద్దా? మేము శూరులమే అని నిరూపించుకోవద్దా? నువ్వు చెప్పిన మాట వాళ్ళు వింటారు కదా, నడిపించేవాడివి నువ్వు కదా, వాళ్ళు అలా ప్రవర్తించకపోతే నువ్వు వాళ్ళని అలా నడపలేదని గుర్తు కదా. ఎక్కడికి పెట్టింది తీసుకొచ్చి అని ఏమని పిలిచిందో తెలుసా? అలఘు విచార, బాగా ఆలోచించగలిగిన నైపుణ్యం ఉన్నవాడా. అంటే నువ్వు ఏం చెప్తావో అది వాళ్ళు చేస్తారు, నువ్వు వాళ్ళు చెయ్యకపోతే నీది తప్పు, నువ్వు చెప్పలేదని గుర్తు. కాబట్టి బాగా ఆలోచించి నువ్వు చెప్పాలి సుమా. ఎందుకని అంటే నీకెటిలో తోచిన అట్టుల వారు చేయు, నీకు ఏది తోచిందో అదే వాళ్ళు చేస్తారు. వాళ్ళు నేను ఇన్ని చెప్పినా చేయలేదంటే నీ బుద్ధికి నేను చెప్పింది ఎక్కలేదని గుర్తు. వాళ్ళకి ఎక్కడం కాదు, ముందు నీకెక్కాలి నేను చెప్పింది అని చిట్ట చివరం ఒక మాట అంది. నా ఎలత యార్పుము నన్ కడతీర్పు మిమ్మియిన్. కడతీర్చండి అంటారు, అయ్యా నన్ను కడతీర్చండి అంటారు. కడతీర్చండి అన్న మాట సాధారణంగా ఎక్కడ మాట్లాడతామంటే భగవంతుడి దగ్గర మాట్లాడతాం. నన్ను కడతీర్చు, నన్ను గట్టెక్కించు, నాకు దీనికి ఎక్కడ చిట్ట చివరి హద్దో ఆ హద్దు నాకు చూపించు, నేను సంతోషించేటట్టుగా చెయ్యి, అది నువ్వు చేయగలవు కృష్ణ అని చెప్పింది. విన్నటువంటి కృష్ణ పరమాత్మ నువ్వు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం పెట్టుకుంటాను, ఇవన్నీ పాండవులకు చెప్తానన్నాడు.
చెప్పాడు. రాయబారానికి వెళ్ళాడు. రాయబారం విఫలమైపోయింది. ఏదో కృష్ణుడిని బంధించాలనుకున్నారు. విశ్వరూపం చూపించాడు. రాయబారం పూర్తయిపోయి తిరిగి వచ్చేశాడు. వచ్చేసి ఉపప్లావ్యానికి వెళ్ళిపోతూ మళ్ళీ కుంతీదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి కుంతీదేవితో ఒక మాట అన్నాడు. అత్త, రాయబారము సఫలము కాలేదు. అదే కదా ఆవిడికి కావాలి. యుద్ధం జరగాలి, పాండవులు సంతోషించాలి అని ఉన్నదా లేదా? చూడండి, లోకంలో సాధారణంగా ఏదైనా చాలా మంచి శుభవార్త అనుకోండి, ఎవరితోనో చెప్పం, ముందు చెప్పేసి వెళ్ళిపోతాం చటుక్కుని. ఆవిడికి అది శుభవార్తే కాదు. రాయబారం పొసగలేదంటే అందుకే వెడుతూ ఒకసారి రథం దిగి మళ్ళీ అత్త దగ్గరికి వచ్చాడు. వచ్చి, అత్త నీతో నేను ఒక మాట చెప్పాలి. రాయబారం పొసగలేదత్త, అందుకని యుద్ధం జరగక తప్పదు, తప్పకుండా యుద్ధం జరుగుతుంది అన్నాడు. అంటే ఆవిడంది, కృష్ణ చాలా మంచి పని జరిగిందయా. ముచికుందోపాఖ్యానం సృంజయోపాఖ్యానం నేను ధర్మరాజుకి జ్ఞాపకం చేశానని చెప్పు అని చెప్తూ ఒక మాట అంది. రాజులకెందు నారయ పరాక్రమ జీవన వృత్తి దక్క ఉండోజ నిషిద్ధమండ్రు మునులు ఉత్తమ సత్తులు వంశధర్మముల్ పూజిత భంగి చేయుదురు బుద్ధి విహీనులు వాని తక్కి నిస్తేజపు కూటికి ఇయ్యకుని దీనత పొందురు అంబుజోదరా. ఓ కృష్ణ, లోకంలో రాజులైనటువంటి వాళ్ళు కేవలము పరాక్రమము చేత మాత్రమే జీవించాలి. రాజవ్యూహంగా తన సాత్వికమైన బుద్ధిని బయట పెట్టడానికి ధర్మరాజు గారు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని అనవచ్చు. కానీ నిజానికి అలా దేహి అని యాచించి పుచ్చుకోకూడదు. రావలసిన అర్ధరాజ్యం కోసం పరాక్రమించి యుద్ధం చెయ్యవలసిందే. అంతేకాని ఏమిటి రాయబారం, అసలు నువ్వు వెళ్ళడం ఏమిటి, ధర్మరాజు చెప్తే మాత్రం 5 ఊళ్ళు ఇవ్వండి చాలని అడగడం ఏమిటి అని. నీ వియ్యంబులు సంధియు కావింపబడిరి వీరి గలయుట కష్టంబు ఆ వెరపు తప్పుటయే లైవచ్చన్ బొమ్ము విడువు అనుమానంబున్. ఓ కృష్ణ, ఈ సంధి తప్పిపోవడం చాలా మంచిదైంది. నిజంగా 5 ఊళ్ళు ఇచ్చేశాడనుకో దుర్యోధనుడు, 5 ఊళ్ళు ఏలుకుంటూ పాండవులు కూర్చుంటే దుర్యోధనుడు ప్రశాంతంగా బతకనిస్తాడా? మళ్ళీ అవమానాలు చేస్తాడు. అటో ఇటో తేలిపోవలసిన రోజు వచ్చేసింది. ఇంకా దాపరికం కుదరదు, ఇక నీళ్లలో పెట్టి దాయడం కుదరదు. సంధి తప్పిపోవాలి, యుద్ధం జరగాలి. అందుకే సంధి తప్పిపోయింది. ఈశ్వరేచ్ఛ. సంతోషిస్తున్నాను. నిజవంశోచిత వీర వృత్తమునకున్మీషంబుగా ఆ కపిధ్వజుడు ఉత్సాహము సేయకున్ననకట దైన్యంబు వాటిల్లదే భుజదర్పోద్ధతుడైన భీమునకు నీ పొందొప్పునే నీవు సర్వజగన్మాన్యుడ విందు రాదగునే దైవం బిట్లు తప్పించునే. అంత పరాక్రమం కలిగినటువంటి అర్జునుడు, అంత పరాక్రమం కలిగినటువంటి భీమసేనుడు యుద్ధం చెయ్యకుండా ఎంతిచ్చినా మాకు చాలని దేహీ అంటూ నిలబడడం ఎంతవరకు మంచిది? అసలు వాళ్ళు అలా చెప్పమన్నారనుకో, నువ్వెలా వచ్చావు? నువ్వు రావచ్చా? నువ్వు ఇలా చెప్పచ్చా? నీవు సర్వజగన్మాన్యుడవు ఇందు రాదగునే, అలా వచ్చి అడగచ్చా వాళ్ళ పనుపున? అలా అడగకూడదరా అని బుద్ధి చెప్పక్కర్లేదా? నువ్వెలా వచ్చావు కృష్ణ? నిలదీసి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.